అరే నువ్వు ఏదో ఒకటి చేసి కొట్టరా, మన ఇజ్జత్ అంత ఈ ఊరంలో కలిసినట్టుంది. నువ్వు ఎట్లయినా కొడతావని నాకు తెలుసన్నా, అందుకే వీడియో తీస్తున్నా. వాట్సాప్ లా చేయమయ్యన్నా అని స్టేటస్ పెడతా. వద్దన్నా 30 మంది చూస్తారన్నా. ఫేమస్ అవుతావు అన్నా. ఇంకోటి, మ్యాచ్ గెలిస్తే బాల్ మనూరోళ్ళకే అని మాట్లాడినా. నువ్వెంత గట్టిగానో కొట్టన్నా, బాల్ మాత్రం బల కొట్టకన్నా ప్లీజ్ అన్నా. అవుతాడేదో రేడు చెప్తున్నా కదరా, 6 కొట్టినాక నీకు నవ్వు ఉండదురా. కొట్టు కొట్టు నువ్వు చూడు బాగాలేవరా. వాడు ఎట్లా కొట్టాడు, బ్యాట్ కింద టాస్ వేయకు మంచిగా. కావాలని ఏం కొడతారా? ఎట్లుంది? ఏం కాలే, 2 కుట్లు పడతాయి. కుట్టుకి 50 లెక్క 100 రూపాయలు అవుతాయి. ఒక పని చేయి, బయట 3 ఉంటారు, వాళ్ళ దగ్గరకు పోయి 5,000 అవుతాయని చెప్పినప్పుడు. 5,000 ఎందుకు అవుతాయి? నువ్వు 500 తీసుకో. అయితే ఎవరమ్మా కొట్టింది? సార్ దవడ ఇరిగింది, ఊసిపోయేటట్టున్నది. గాంధీకో ఉస్మానికో తీసుకొని పోవాలి. 5,000 అవుతాయి చూడు. తాగిందా సార్? చాలా ఘోరంగా దాకింది బిడ్డ. అయినా ఉస్మానియా గాంధీ ఫ్రీయే కదా. ఆడికి పోతే ఫ్రీయే, ఈడ తీసుకొని ఆడికి తీసుకొని పోవాలి. అట్లనే తీసుకొని పోతే ఉన్నది ఊసిపోతుంది. పోతారా? పోరి మరి పోరి. ఏమని చెప్పకు, మమ్మల్ని మంచిగా చూసుకో. పైసలు అయితే ఇచ్చారు కదరా, మీరు పోండి, నేను చూసుకుంటా. మన బొమ్మని చెప్పరా. హలో సార్, మీ వాడికి దెబ్బ తాకింది, 5,000 అడిగారు. ఇచ్చిన దాకా బాగానే ఉంది. 6 కొడితే చింతశెట్ల పడ్డదా లేదా? మ్యాచ్ గెలిచినావుగా, గెలిచిన పైసలు మా చేతిలో పెట్టురి, మేము పోతాం. మ్యాచ్ క్యాన్సల్. విని చెప్పరా, మ్యాచ్ క్యాన్సల్ అని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. తలకాయలు వలుగుతాయి ఒక్కొక్కని చెప్పు. ఏంట్రా మా ఊరు కట్టి మమ్మల్ని గొడవ అవుతున్నావు? కొడతావా కొడతావా కొట్టరా కొట్ట కొట్ట. ఏం మాట్లాడుతున్నాడు? కొడతావా అంటే కొట్టరారా? అరే చెప్తున్నా కదా, ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమస్ కదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు చూడ ఎంత ఫేమస్ అవుతాడో కొట్టాక. ఊర్లా పోరగాళ్ళ మూరకుండము, ఏదో లొల్లి చేసేదాకా మేము గమ్మునుండము. కావత్తు పారతుల్ల ఊగుతుంటము, మరి రాత్రిరంతా డీజె పెట్టి చంపుతుంటము. పొద్దున్నే మీరు దాగి బువ్వ తింటము, పొద్దు పోయిందంటే బారు తాన ఆగమైతము. మంది కాడ మాటల్లో రెచ్చిపోతాము, మరి మాట గిట్ట జారితే ఇచ్చిపోతాము. మేమంతా చిల్లురా, లైఫ్ అంతా చిల్లురా, మాతోటి పెట్టుకుంటే గిప్ప గిప్ప గుర్తుడేరా. వద్దురా మమ్మల్ని గెలకొద్దురా, మాతోటి మినిమమే చల్. అరే క్రికెట్ల మినిమమే చల్. మాతోటి మినిమమే క్రికెట్ల మినిమమే ఆటాడితే మినిమమే డైలాగ్ వేస్తే మినిమమే చల్.
కాలి బీరు సీసే ఇడ్లీ వడ ఏది లేదు ఫస్ట్ ఫస్ట్ చాయే మా రోజు 100 పెట్రోలు గల్లి గల్లి తిరుగుడే అన్ని చోట్ల ఖాతాలే జీవితంలో కట్టేసే నీరు రేటు పెరిగితే బాధపడుతా తాగుతాం బాధ గిట్ల పెరిగితే రెండెక్కువ తాగుతాం గెలికింది ఎవ్వడని చుట్టి మొత్తం ఇస్తాం కొట్టాలని పిచ్చిలోని దవడ మగల కొడతాం వద్దురా వద్దురా ఊర మాసు గ్యాంగురా చేసి పంచిస్తే ఆగమైపోతావురా వెళ్ళిపో వెళ్ళిపో మేం కొడితే ఫేమస్ డిస్టెన్స్ మినిమమే ప్లీజ్ అరే మాతోటి మినిమమే ప్లీజ్ సర్పంచ్ ఇంకో వెనకడు ఉండగా పక్కపండి పెద్ద మనుషులు కూడా చాలా మంది గానా పైసలు వచ్చినాయి కదరా పోదాంపా. ఏమ్రా బొమ్మల రామారావు అంత ఇటు వచ్చిర్రు ఏం లేనా చూసుకోవాలని వచ్చినాం పోయేస్తామన్నా. అది బండ నరసంపల్లి దిక్కొస్తే అట్లా భయపడాలి బిడ్డ. వీళ్ళకి భయపడి ఉరికిపోయారు. ఓకే వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రా? ఆడ వేనన్న పక్కకు మల్లయ్య కళల ప్రేమ గారిపోతుందా? ఏం అడుగుతలే వేణు, ఊర్లో చెడగొట్టిర్రా మీరు. ఓ మలయ తూ అంటావేంది? వర్మయ్ మరేందా నా తూ అంటాడా? మరేం చేయమంటావురా? కొబ్బరికాయ కొట్టి కాలు కడుగుమంటావా? మళ్ళా ఏమైందో చెప్పు అందరు ముంగట. ఊర్లో అందరు తెలుసు నిన్న మా అయ్య దినాలు ఉండే అని. ఇక మల్లయ్య 2 లీటర్ల నూనె తెస్తాం, కారం కూడా తెస్తాం. ఇక నువ్వు అన్నట్టు పిండి అన్ని వంట సామాన్లు అన్ని తీసుకొస్తామే. అరే పక్క టైం తెస్తారు కదా, మేము టైంకి తెస్తాము. ఎందుకంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది నాకు అట్లా అని. నువ్వు మామల్ల మేము ఎందేము. ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇజ్జత్ ఎడిగోదు. టైం కాడు ఉంటాం, ఓకేనా? అడుగురా. అరే టైంకి రావాలి అక్క, దినాలకు రా, గట్టి చేస్తున్నా. బాగుందొక్కరా? మధ్యాహ్నం 3 అయినా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదికి ఎగబడ్డారు. తిట్టుడు కాదు అది, నిద్ర కూడా పట్టలే. ఎందుకు పిలిచినావు? బయట నీ బంధం పెట్టుకుడా మనిషివా దొరపోతువా? బతుకు ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది నాది. ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేసాడని అరా మీకు ఊళ్ళే. అరే గివే నువ్వు ఫేమస్ అయ్యి చదువులు చేసినావు. ఆగుబే తిరుపతి, నువ్వుకో, మేము మాట్లాడుతున్నాం కదా. అయినా మిమ్మల్ని ఏమన్నా అర్థమైతలేదురా. ముందైతే మళ్ళీ ఇచ్చిన 5,000 అని చేతిలో పెట్టురి. అడిగితే తలకాయలు కిందకి వేస్తారేమ్రా? 5,000 రూపాయలు ఏం చేసిండ్రా? మిమ్మల్ని అడుగుతున్నది. లేవేందిరా పైసలని తింటా ఎగరగొట్టిర్రా ఏంది? ఓ మల్లయ్య నమస్తే. పక్కోని పైసలతో ఆయన చీప్ కాలం కాదు మేము, అర్థమైందా? ఏం రావాలి వెనకకుంటావేమ్రా? పైసలు ఏమైనారా? అన్నా దినాల సామాన్ తెద్దామనే పోయినామన్నా. నువ్వు ఆగురా, నేను చెప్తా. దినాల సామాన్ దేనికే పోయినామన్నా. మళ్ళీ ఇవ్వాలి అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా? దూందాం కావాలి. తొక్కలు 5,000తో ఏమొస్తావు నువ్వే చెప్పనా? అరే దినాలు ఏముందన్న, దూందాం కావాలి కానీ దినం అటో ఇటో ఇదిరా దినాలు నాడు దినాలు అయితే కానీ తెలుసా కూడా. అట్లా అనుకున్నాం మామా. అరే నువ్వు మామ అక్కడ చిట్చిట పెడతారా? అదే 5,000 అని 10,000 చేద్దామని పక్కూరు బొమ్మల రామారం వాళ్ళతో క్రికెట్ ఆడొచ్చినాం.
ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటను పెడదాం అనుకున్నాం కానీ ఏమున్నది ఆ మ్యాచ్ ఓడిపోయి 5,000 వాళ్ళ ఊర్లో చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకొని ఊర్లో కూరుకుంటా వచ్చారు అంతే కదరా. అరే వేరేటోళ్ళ పైసలు తీసుకొని బెట్టింగ్ పెట్టని కొంచెం అన్న సిగ్గునాదరా మీకు? అన్న వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న, ఎంతైనా మన మల్లయ్యనే కదా, మన మల్లయ్య అన్నప్పుడు మన పైసలే కదా అనుకున్నాం. అరే నువ్వు నా అన్నవా, తమ్మునివా, బావా, బామ్మర్దివా, మా మల్లయ్య అంటున్నావు. మావని కాదా నువ్వు? అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ చేతిలో 5,000 పెట్టుర్రి. అవు మళ్ళీ నీ పొలం కాడికి పనులు కావాలన్నావుగా, ఇగో వీళ్ళు ముగ్గురు వస్తాడు తీసుకో. అన్ననే పైసలు కట్టుర్రి, పనికి కూడా వర్రి. ఏం ఫాల్తుగాలు మోపోయారా మీరు ఊర్లే? బాబు ఇక పోంతి, నేను మాట్లాడినాగా, నువ్వు ఇంటికి పో, నేను ఎమ్మెల్యే తనకు పోయేసి వస్తా. మళ్ళీ నువ్వు పో, నేను మాట్లాడతా. హనుమంతన్న పోయి. ఇంకా చెప్పవే మన ఊరికి నల్లలేయమని. వస్తాయి అదే పని మీద ఉన్నాము, వస్తాయి అవుతుంది, పని అవుతుంది. ఎందుకురా ఇలా సిగ్గు తీసే చేష్టలు? పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇచ్చేది తీస్తారా? ఎప్పుడు చెప్పేదే, ఇంకోసారి ఇట్లా చేయకురి. ఏమనంటారా? సరే అవరా మళ్ళీ 5,000 ఎట్లా ఇస్తారు? ఏముందన్నా బండి ఉందిగా, అది అమ్మిచ్చేస్తాం. సరే పూరి. అరే అమ్మాయి అన్నా రా, ఇక ఆ బండి ఏమి అమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రీ, అమ్మ 5,000 ఇస్తుంది, తీసుకొని మళ్ళీ కీరికి. అవునా? బండి అమ్ముకోరి. మరి ఎందుకురా నా దగ్గర కథలు? సాయంత్రం గమ్మున ఇంటికి రీ. ఏమంటున్నా కోరి. అన్నా జరా ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండేసి దండం పెట్టి చేయను అంటామన్నా. పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సల్ రా మరి. ఏమన్నా సీను బండిది. ఎందుకు కొడుతున్నావు? పాపం పోరాడు ఏం తినకుండా వచ్చిండు, ఉపమానం రొట్టెన పెట్టుడు తెలియదు కానీ నువ్వు మీదకెళ్ళి గిన్నెలతో గిలాసాలతో కొడతావా? అమ్మా నీకు చెప్తున్నా, ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీకు చెప్తాను కొట్టు. పోయ్యా 2 రొట్టెలన్నా తినిపోరాదు, కడుపులో జర ఆసరు ఉంటుంది. చేతికి వచ్చిన కొడుకు ఆసర అయితే లేడు, ఈ 2 రొట్టెలు అన్న ఏం ఆసరం వస్తాయా? పోతున్నా. పోతే ఓ మరి తూ అనాలా? ఆ రొట్టెలేవో నాకే పెట్టమ్మా. పళ్ళు తమ్ముకుంది తినరా చింటరా. అంటే ఏంది? ఆ కుక్కకి ఇచ్చేది కూడా ఇవ్వని నాకు నువ్వు. అరే కుక్కకి ఇచ్చే ఇచ్చేది ఎందుకు కోరుకుంటున్నావురా? మనిషిపై పుట్టినావుగా, మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చే ఇచ్చేది కోరుకోరాదు. పని లేదు పాట లేదు, రొట్టెలు కావాలంట రొట్టెలు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమే? ఈ అమ్మ ఇంట్లోకే రానే, ఇంకోసారి చెప్తున్నా కదా, ఇంట్లోకే రాను నేను. కుక్కకేస్తావా? చెప్తా. నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరు అనుకుంటున్నావా నాకు? వచ్చిన అమ్మాయి దున్న పత్తి లెక్క తిరగకరా, స్కూల్కి అని కొడుతున్నా. మేము కూడా అదే చెప్తాం మా దగ్గరకు వచ్చినప్పుడు, బాగా చదువుకోవాలరా అని. చదవడు. నువ్వు చెప్తావా? స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ నాడు లిప్స్టిక్స్ పేర్లని పేరు వాడానికి అన్నా నా ఫేస్బుక్ పేరు ఏమనకనా? హౌస్ వస్తావా? నీకు లిప్స్టిక్స్ పేర్లంటే ఎరకనా? ఏం మాట్లాడుతున్నా? చెప్పండి. మనం లోపలే మాట్లాడుకుందాం. ఏందిరా? ఏం లేదా? పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సన్నగున్నయా గల్లేసి. దొరా వచ్చినా నీకోసం పళ్ళెం పెట్టే ఉంచిన. దా కూకో కూకో కూకో. నాకన్నా ఫస్ట్ ఎలా కొట్టిరు నేను. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన లోకల్ పందులు లెక్క ఏం మంచిగా తింటారా? పందులు, కుక్కలు, నక్కలు, బర్రెలు, గొర్రెలు ఎన్ని అన్నా గిన్నెలు ఒక్క మెతుకు లేకుండా తింటారన్న ముచ్చట నాకు తెలుసులే. తినరి తినరి, బయట బలాతో తిరగాలి కదా. పప్పు మంచిగా ఉంది అలా. ముగ్గురికి 20 సంవత్సరాలు దాటినాయి. ఈ సంపాదించడం ధైర్యంగా చెప్తున్నందుకు ఏమైనా ఉన్నాదిరా?
బగ్గ బీరు దాకి పెంచిన బాడీలు తప్ప. రే, నాకు 23 సంవత్సరాలున్నప్పుడు ఒకడు మా అయ్యను మోసం చేసి ఉన్న ఎకరం పొలం కొట్టేసిండు. తినడానికి తిండి లేదు, నిలువ నీడలేని పరిస్థితిలో నేను వేరే వాళ్ళ పొలంలో పనిచేసి 2 ఎకరాలు సంపాదించిన. మీ తాతను, మీ నాయనమ్మను, మీ అమ్మను నా కాళ్ళ మీద పోషించిండ్రా. అంతెందుకు, ఇప్పుడు మీరు తింటున్న గా మిత్తులు కూడా గా పొలంలోకి వెళ్ళి వచ్చినాయి. ఏం పాపం అంటుందో ఏమో కానీ గా పొలం వీడు తప్ప అన్నీ దూరం అయిపోయినాయిరా. బాగా వదలవా? ఈ బల్బ్ మాటనే వద్దు మరి. నేను కాకపోతే నువ్వు పోతావురా? బల్బ్ దొరికినా నాకు మీరు అవలగా నువ్వునవేమ్రా. ఇవాళ మన ఫోటో స్టూడియో భాష అని పెళ్లి భారత్ తీస్తురంటరా. 30,000 రూపాయలు ఫుల్ బాటిల్ మాల పెడుతురట్రా. 30,000 పొంగు ఫోటో స్టూడియో మొత్తం అయినా 10,000 రావు గారానికి. అలా తయారు పెడుతురట్రా. మీదికెళ్ళి ఫ్యాషన్ బండి కూడా ఒప్పుకురట. మా తేడుందో నాకేం పడుతుందో. నాకు అర్థమైందిరా, బాడీ పెయిన్లు పోవాలంటే మగ్గా ఎగరాలి కానీ భరత్. అమ్మ ఎంత ఓపిక తెచ్చుకొని పని చేస్తున్నా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది ఏంద్రా. చెయ్యండి పనులు చేయండి. మొత్తం ఓపికలేని పొరగాలు తయారైపోతున్నారు. ఏమంటావేమే? మిమ్మల్ని ఏమంటలేదురా, ఇవాళ రేపటి పోరగాలని అంటున్నా. నెలంతా పని చేస్తే 30వ తారీఖు పక్కా జీతం వస్తుందని తెలిసినా 30 రోజులు పని చేసేందుకు ఓపిక లేకుండా కింద మీద అవుతుంటారు. అప్పు సప్పు చేసి ఆనికాలు ఈనికాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే 6 నెలలు అయినాక ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియని మాకున్న ఓపికలా జర్రన్నా మీకు ఓపిక ఉండాలి కదరా. ఏంటి బతుకులు ఎప్పుడు బాగుపడతాయి ఎప్పో. అందరు అంటారు రైతే రాజు రైతే రాజు అని. ఈ దేశంలో రైతు తప్ప అందరు రాజులే. మళ్ళీగా ఇంకా చేసే మాట్లాడితే మంచోళ్ళని చేసేటట్టుండేంద్రా నాయన ఈ తాతమాయల్ని. అన్నా లిప్స్టిక్ స్పాయిలర్ లింగం మాట్లాడుతున్నా. ఈగిన అని చెప్పు. ఏం లేదన్నా, ఇవాళ రాత్రి భాషణ భరత్లా మాకు మా కూరగాయలకి థమ్స్ అప్ ఇచ్చి అన్న. ఫోన్ పెట్టారా నువ్వు? అన్నా అట్లా అనకన్నా, రోజు నీ ఫోటో వాట్సాప్ స్టేటస్ పెడతా అన్నా. వద్దురా నాయన, వచ్చేయి. DJ Sagar. మామా మొత్తం వాళ్ళ చుట్టాలే ఉడుతురు మామ ఆడ. అరే అల్లుళ్ళు, సుక్క పడితే అందరు చుట్టాలేరా. పారా పోదాం, ఎంజాయ్ చేద్దాం. Nikhil. వాడే తగడు మునగాళ్ళకే వీడు వాడే తగడు మునగాళ్ళకే వీడు ఎదురొస్తే ఎవరైనా ఆగడు సిగబెట్టినాడంటే దిగడు తగడు తడబొట్టి వాడే తగడు మునగాళ్ళకే వీడు తడబొట్టి వాడే తగడు మునగాళ్ళకే వీడు DJ. Nikhil. మామా అల్లుడు, నేను డైలాగ్ చెప్తా మామా. రైట్. పోరగాని చేతులు ఉంటది పలక, పోరగాని చేతులు ఉంటది పలక, ఆన్లైన్ రావే నా సిలక. ఆపు మావా. అల్లుడు, నీ మీద నేను డైలాగ్ చెప్తా మావా. ఆకాశంలో ఉంటాయి చందమావా, ఆకాశంలో ఉంటాయి చందమావా, మా గుండెల్లో ఉంటాడు అంజమావా. నీ అవ్వ డాన్స్ చేయటం ఇంతసేపు అవుతుంది, ఒక్కళ్ళు కూడా అవుతలేదు. తాగిర్రు అసలు అన్నోళ్ళు.